ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం కింద మనకి 7,000 రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయల నిధులు అనేది లేట్ కావడంతో ఇప్పటి వరకు లేట్ కావడం అయితే జరిగింది. ఇక దీనిపైన డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ డేట్ నుంచి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో అంటే ఇక్కడ అర్హత కలిగిన రైతన్నల ఖాతాలలో మొదటి విడత కింద 7,000 రూపాయలు దాదాపు 44 నుంచి 48 లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు అనేది విడుదల చేయనున్నారు. ఆ డేట్ నుంచి ఇక ఆ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఏ డేట్ నుంచి ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. ఇక డబ్బులు పంపిణీ చేసినప్పుడు మీ ఖాతాలో తొందరగా ఆ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి. అంతేకాకుండా మనకి దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మనకి దాదాపు 6,400 కోట్ల రూపాయల నుంచి 9,000 కోట్ల రూపాయలు 5,000 రూపాయలను పంపిణీ చేసేందుకు ఇక్కడ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఆ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు, మళ్ళా కొత్త అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ అర్హుల జాబితాలలో మీ పేర్లు అంటే మీ నేమ్ అనేది మీ పేర్లు అనేది ఉన్నాయా లేవా అనేది ఎలా తెలుసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అంతేకాకుండా చిన్నకారు రైతులు, కౌలు గుర్తింపు కార్డులు రైతులు అనేది ఎవరైతే ఉన్నారో వారికి ఒక గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఆ గుర్తింపు కార్డు చూపిస్తేనే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎటువంటి కార్డు మా దగ్గర ఉండాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది మేము చేసుకోవాలి, ఏ డేట్ నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద 2,000 నుంచి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయల నిధులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తి సుష్ఠత సమాచారం అనేది తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని అయితే తప్పకుండా అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియో అనేది షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల అయిపోయాయి. కానీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులను పంపిణీ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయలేదని చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఆందోళన అయితే చెందుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 రూపాయలకి లేట్ అయినప్పటికీ ఇటు అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయల నిధులైనా జమ చేయాలని చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపైన కేంద్ర ప్రభుత్వం మనకి జూలై నెల చివరి వారం లేదంటే ఆగస్టు నెల మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయల నిధులను అయితే విడుదల చేయనున్నారు. ఇక ఆ 2,000 రూపాయల నిధులను రిలీజ్ చేసిన తర్వాత వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం మనకైతే 5,000 రూపాయలు ఇటు 2,000 రూపాయలు కలుపుకొని మొత్తం 7,000 రూపాయల నిధులు ఒకేసారి మొదటి విడత కింద 1వ విడత కింద మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఈ ఆగస్టు నెల చివరి వారం అంటే కేంద్ర ప్రభుత్వం జమ చేసినప్పుడు ఆగస్టు నెలలోనైనా జూలై నెల చివరి వారంలోనైనా ఆ డబ్బులను కలుపుకొని రైతన్నల ఖాతాలలో పంపిణీ చేస్తామని ఈ డబ్బులను హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి దాదాపు ఈ డబ్బులు మనకి జూలై నెల చివరి వారం లేదంటే మనకి దాదాపు ఆగస్టు నెల మొదటి వారంలోనైతే పంపిణీ చేయడానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేయనున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్. ఇక ఈ డబ్బులు ఎట్టకేలకు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేపించుకొని రెడీగానైతే ఉండండి. అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయని అయితే తెలపడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అధికారులు. ఇక ఈరోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.